రాజమౌళి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. తాను దేవుళ్లను నమ్మనని చేసిన కామెంట్స్ పై హిందూ వర్గాలు మండిపడుతూ ఉన్నాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసమే రాజమౌళి చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాయని అంటున్నారు. ప్రతి సినిమాల్లో హిందూ దేవుళ్లను వాడుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్న రాజమౌళి భవిష్యత్తులో హిందూ సంఘాలకు క్షమాపణ చెప్పాలంటున్నారు. లేదంటే ఆయన ఇంటిని, ఆయన సినిమాలను ఆడనీయబోమని హెచ్చరిస్తున్న హిందూ సంఘాలతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. పాన్ ఇండియా సినిమాలు తీసే రాజమౌళి కాంట్రవర్సీలతో సినిమా తెరను ఒక ఊపిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వారణాసి సినిమాకి సంబంధించి చాలా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి దేవుని నమ్మితే ఇతను మాత్రం నా దేవుని నమ్మను అని ఆంజనేయ స్వామిని, అటు శివుని కూడా కొద్దిగా కించపరిచే వ్యాఖ్యలు చేసినట్లుగా సినిమా వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి. హిందూ సంస్థలకు సంబంధించిన చాలామంది పలు జిల్లాల్లో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాల్లో కేసులు కూడా పెడుతున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని హిందూ సంఘాలు, ఏబీవీపీ సభ్యులు కూడా మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాజమౌళి పాన్ ఇండియా సినిమాలు తీస్తాడు. ప్రతి సినిమాల్లో శివుని కానీ ఆంజనేయ స్వామిని కానీ చాలా గొప్పగా చూపిస్తాడు. హిందూ ఆధ్యాత్మిక ప్రాంతాలు, ఆధ్యాత్మికంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన, కానీ ఈయన వారణాసి సినిమాకి సంబంధించి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆంజనేయ స్వామిని నేను నమ్మను, అసలు దేవుళ్ళనే నమ్మననే వ్యాఖ్యలు చేయడం పైన దుమారమే లేగుతుందని చెప్పారు. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? అయితే ఇక్కడ చిన్న సినిమా నుంచి మొదలుకుంటే పాన్ ఇండియా సినిమా వరకు డే 1 రోజు మనం ఏదైతే ఇష్టపూజంగా ఉన్నటువంటి దేవీ దేవతల ఫోటోలు పెట్టి ఆధ్యాత్మిక గురువులను పిలిపించి ఒక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఎందుకు ఏర్పాటు చేస్తామంటే డే 1 నుంచి షూటింగ్ మొత్తం అయిపోయేంత వరకు కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా సాఫీగా సాగిపోయేటట్టు సినిమా సక్సెస్ఫుల్గా 100 days వాడాలని ఒక ఆలోచనతో ఈరోజు మనం యావత్ హిందూ ప్రపంచం అంతా కూడా దేవుళ్ళని వెనుక ఉన్న ఒక నమ్మకంతో మనం ముంగలు కొనసాగుతూ ఉంటాం. కానీ ఏదైతే రాజమౌళి గారు పాన్ ఇండియా సినిమా 2 హిట్లు కొట్టేసరికలా అహంకారం తలకెత్తి ఈరోజు నేను దేవీ దేవతలని నమ్మనని అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. మీరు వెంటనే యావత్ హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మానవుడు పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా వెనకాల వాళ్ళ కులదైవం ఉంటుంది, ఒక దైవం ఉంటుంది, ఒక నమ్మకంతో ఈరోజు యావత్ ప్రపంచం అంతా నడుస్తూ ఉంది. అదే రాజమౌళి గారు 4 డబ్బులు ఎన్కేసుకొని 2 హిట్లు కొట్టేసరికలా గర్వం తలకెక్కి ఈరోజు బలిసిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు తక్షణమే బహిర్గతంగా యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే రానున్న రోజుల్లో మీ సినిమాలు నడవవు, మీరు షూటింగ్ లేరని చెప్పి మరొకసారి పాలమూలగడ్డ నుంచి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు చెప్పండి, అంటే ఒక రాజమౌళి అంటేనే చాలామంది సినీ ప్రియులకు ఒక గొప్ప దర్శకునిగా చూస్తారు. చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు పాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రతి సినిమాలో ఆధ్యాత్మిక భావాలు ఉన్న సినిమాలు తీస్తారు. కానీ ఈ వారణాసి సినిమాకి సంబంధించి ఇప్పుడు కూడా ఆ టైటిల్లో కూడా కొంత వివాదాస్పదం అవుతుంది. ఆ వారణాసి టైటిల్ కూడా ఆయనది కాదు, వేరే అతను బుక్ చేసుకున్నాడు. దీనిపైన కూడా కాంట్రవర్సీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు? ఇండే మనకు తెలుస్తుంది కదండి, అలా చేసినందుకే ముందే భగవంతుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే కేసులు అవుతున్నాయి, ఇంకా ముందు ఏం చూసేది ఉంది. అతడు అహంకారంతో మాటలు మాట్లాడాడు. ఇప్పుడు దేవుళ్ళు రక్షించిండు, వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ ఉన్నాడు. ఇదే భగవంతుని నమ్మే హిందూ సమాజం మొత్తం ఒకవేళ ఆయనను శిక్షించడానికి దిగితే మన అతను ఎక్కడుంటాడు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడైనా ఏం పోలేదు, తక్షణమే ఆయన దిగొచ్చి భగవంతులకి యావత్ హిందూ సమాజానికి మొత్తం క్షమాపణ కోరాలని మనసారా కోరుకుంటున్నాను. నీకు నిజంగా దమ్ము ఉంటే ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఒక్కసారి స్టేట్మెంట్ ఇయ్యి, దాని తర్వాత నీ పరిస్థితి ఏమైతే చూడు. కానీ నీకు ఆస్తులు సంపాదించుకోవడానికి, నీ ఆస్తులు పెంచుకోవడానికి ఏమో హిందూ ధర్మము లేకపోతే హిందూ సమాజం కావాలి నీ సినిమాలు చూడడానికే. కానీ నువ్వు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే చూసుకుంటూ ఉండడానికే ఈరోజు ఎక్కడ కూడా హిందూ సమాజం మొద్దు నిద్ర లేదు. గట్టిగా నీ అంశం మీద స్పందిస్తున్నారు. ఇంకోటి, నువ్వు ఇంకా సినిమా షూటింగే మొదలు పెట్టలేదు, అప్పుడే నీ వారణాసి టైటిల్ మీద ఓ పెద్ద కేసు మొన్ననే రిజిస్టర్ అయింది. ఆల్రెడీ 2023లోనే ఒక నిర్మాత దీన్ని టైటిల్ని మేము తీసుకున్నామని చెప్పి ఫిలిం ఛాంబర్ కూడా కంప్లైంట్ చేసిండు. రాబోయే రోజులలో ఇంకా చాలా చిక్కులు వచ్చేది ఉంది. ఖచ్చితంగా భగవంతునితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో కలిసిపోయిన నిలిచిన వాళ్ళు ఎవరు లేరు. దానిలో నువ్వు కాకుండా చూసుకోవాలని చెప్పి హిందూ సమాజం తరఫున నేను హెచ్చరిస్తున్నా. ఇది హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా అగ్ర దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలు చాలా దుమారం నేపుతున్నాయని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఖచ్చితంగా హిందూ సమాజానికి ఖచ్చితంగా రాజమౌళి క్షమాపణ చెప్పాలి, లేదంటే ఆయన సినిమాలను బహిష్కరిస్తాం, ఆయన ఇంటిని కూడా ముట్టడిస్తామని హిందూ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.